ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఆఫీస్కు వెళ్లిన తన భర్త కోసం వేచి చూసిన ఆ ఇల్లాలికి తన భర్త ఎంతకు ఇంటికి రాకపోవడంతో కంగారు పడింది. తన భర్త కనిపించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆవేదనతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్తను ఎలాగైనా కాపాడాలి అని పోలీసులను కన్నీళ్లతో వేడుకుంది. సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసింది. ఆమె ఆవేదన చూసిన పోలీసులు చలించిపోయారు. మీ ఆయన్ను ఎలాగైనా కనిపెడతాము అని మాటిచ్చారు. మాట ప్రకారం కనిపించకుండా పోయిన ఆమె భర్త కోసం గాలింపు చేపట్టారు. యూపీలో ఎట్టకేలకు అతడి జాడ దొరికింది. అతడు క్షేమంగానే ఉన్నాడు. దీంతో ఇంటికి వెళ్దాం పదా అని చేయి పట్టుకున్నారు. కానీ అతడేమో ఇంటికి రాను అన్నాడు. ఎందుకని అడగ్గా అతడు చెప్పిన మాటలు విని పోలీసులు కంగు తిన్నారు. యూపీలోని లక్నౌకు చెందిన విపిన్ గుప్తా బెంగళూరు మాన్యత టెక్ పార్కులోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన భార్య శ్రీపర్ణ వయసు 42 సంవత్సరాలు. వీరికి 2 సంతానం. బెంగళూరులోని కొడిగెహళ్లి టాటానగర్లో వీరు నివసిస్తున్నారు. ఇటీవల ఇంటి నుంచి బైక్పై బయలుదేరిన విపిన్ గుప్తా బ్యాంకులో 1,80,000 రూపాయలు డ్రా చేసి ఎవరికి చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. 2 రోజులైనా అతడు ఇంటికి రాలేదు. అయితే అతనికి సోలో రైడ్ అలవాటు ఉండడంతో మొదట్లో తన భార్య అతడి గురించి పెద్దగా దిగులు చెందలేదు. ఎందుకంటే గతంలో పలుమార్లు వివిధ ప్రాంతాలకు అలాగే వెళ్ళి వచ్చాడు. అలా వెళ్ళినప్పటికీ ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. కానీ ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, వారం అయినా జాడలేకపోవడంతో తన భార్య కంగారు పడిపోయింది. దీంతో ఈ నెల 6న కొడిగేహళ్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు చోట్ల గాలించినా విపిన్ జాడ దొరకలేదు. అయితే తన భర్త ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారు అని భార్య ఆవేశం వ్యక్తం చేసింది. పోలీసులు అలసత్వం వహిస్తున్నారు అంటూ ఎక్స్లో పోస్ట్ చేయడంతో పాటు ప్రధానమంత్రికి ట్యాగ్ చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. విపిన్ నోయిడాలో ఉన్నట్లు ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బుధవారం బెంగళూరుకు రప్పించారు. నీ భార్య నీ కోసం తెగ బాధపడిపోతుంది అని, వెంటనే ఇంటికి వెళ్లమని పోలీసులు అతడికి సూచించారు. కానీ సదరు భర్త మాత్రం ఇంటి పేరు ఎత్తగానే నీరుగారిపోయాడు. తాను ఇంటికి వెళ్లను అని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఎంతగానో నచ్చజెప్పారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ గురించి వివరించారు. కానీ విపిన్ మాత్రం ఇంటికి వెళ్లను అని తెగేసి చెప్పారు. తనపై ఏ కేసైనా పెట్టుకున్నా పర్లేదని, అవసరమైతే జైలుకైనా పంపండి, కానీ ఇంటికి మాత్రం వెళ్లబోను అని బెంగళూరు పోలీసులకు తేల్చి చెప్పారు. ఎందుకని పోలీసులు ప్రశ్నించగా తన భార్య పెట్టే మానసిక హింసను భరించలేకపోతున్నాను అని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రతిరోజు తన భార్య పెట్టే వేధింపుల గురించి పోలీసులకు వివరించి వారి ముందే బోరున ఏడ్చాడు. దీంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అతడి భార్య ఎంతలా టార్చర్ పెడుతుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.